ఏంట్రా పెళ్లి హడావడి మొత్తం నీ దగ్గర కనిపిస్తుంది? బావగారు అబ్బాయి పెళ్లి బ్రహ్మాండంగా చేశారండి, చాలా ఆనందంగా ఉంది. నాదేముంది బావగారు, చుట్టాలందరూ వచ్చారు కాబట్టి పెళ్లి ఇంత ఘనంగా జరిగింది. ఆయన నిల్చొని మాట్లాడుతున్నారేంటి? మందవుతో మాట్లాడదాం రండి. పిల్లలు జాగ్రత్త రండి. రండి బాబు. బాబాయ్కి ఫోన్ ఇవ్వు. బాబాయ్ 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 నీకు ఫోన్ వస్తుంది. హలో హలో, కంగ్రాచులేషన్స్ బా, వి ఆల్ ఆర్ సో ఎక్సైటెడ్. నా శోభనానికి మీ ఎగ్జైట్మెంట్ ఏంట్రా? 26 ఏళ్ళగా ఎదురు చూసావు బావా ఈ రాత్రి కోసం, ఇంకా ఎవరికి తగ్గొద్దు, కుమ్మే. రేయ్, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, ఈ టైంలో టెన్షన్ పెట్టడం అవసరమా? ఫోన్ పెట్టరా. ఏమండే, మీకు విషయం తెలుసా? ఫైనల్లీ సుబ్రహ్మణ్యం గారి సుపుత్రుడైన ఆకాష్ కృష్ణ గారు సింగిల్ లైఫ్ నుంచి సైడ్ అయిపోయారని లాస్ ఏంజల్స్ లో మాట్లాడుకుంటుంటే వినిపించింది. అక్క, ఇంకా అక్కలెందుకు గుర్తుంటారులే, పెళ్ళాం వచ్చేసిందిగా కొంగు పట్టుకొని తిరగడానికి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా కొత్త పెళ్లి కొడుక. థ్యాంక్ యూ అక్క. నానా నేను నిన్నెంత మిస్ అయ్యామో తెలుసా? రావడానికి ట్రై చేసి ఉండొచ్చు కదా. 7 months కదరా, ఎక్కువ ట్రావెల్ చేయకూడదు. వస్తాలే గాని ఇంతకు తనతో కంఫర్టబుల్ గా మాట్లాడుతుందా? ఎక్కడ? పెళ్లి చూపుల్లో ఏదో ఫార్మాలిటీకి హాయ్ హలో. అబ్బా, ఇంకేముంది చెప్పు. అవును, ఇంతకు బాబాయ్ ఏమన్నాడు? వేరేం లేదు, అందరి ముందే పాటలు వచ్చా, మాటలు వచ్చా, వంటలు వచ్చా అంటే ఏ అమ్మాయినా ఏమంటుంది? ఓకే అని తలూపేసింది పాపం. పాపమా? అబ్బో, అప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు అన్నమాట. ఏంట్రా సిగ్గుపడుతున్నావా? చూడు, అమ్మాయిని ఇబ్బంది పెట్టకు, మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మొదటి రాత్రి. ఒక అక్క తమ్ముడితో మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఏం చేయమంటావు అబ్బాయి మరి, ఇంత అమాయకమైన తమ్ముడుంటే? అక్క, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు, నేను చూసుకుంటా. ఓకే, బాయ్ 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 బాయ్. బాబాయ్ మీ రూమ్ చాలా బాగుంది, మా రూమ్ ఎంత గలీజుందో. అయినా ఇంతకీ ఈ ఫ్లవర్స్ ఎందుకు వేశారు? అయినా నువ్వు ఇక్కడ ఉండొద్దు, అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. ఆహా, నేను ఈయనే పనుకుంటా. ఇక్కడ ఉండొద్దు, అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. ఆహా, నేను ఈయనే పనుకుంటా. ఇక్కడ ఉండొద్దు. ఆహా, నేను ఈయనే పనుకుంటా. అమ్మ పిలుస్తుంది, చూడు చూడు చూడు, అమ్మ పిలుస్తుంది. ఆహా, నేను అమ్మ చెప్పిన పోను ఇక్కనే పనుకుంటా. ఓకే, నీకు రైమ్స్ వచ్చా? అయితే వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళి రైమ్స్ నేర్చుకో. వెళ్ళు 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 వెళ్ళు. ఓ బాబాయ్, నువ్వు ఎప్పుడు ఇంతే. యా, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది దట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అబౌట్ గర్ల్స్. భయం, సిగ్గు, వణుకు. చూడండి, ఐఎమ్ స్వెటింగ్. చిన్నప్పటి నుంచి యూనో ఫ్రమ్ మై స్కూలింగ్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్, జీవితం మొత్తం మీసాలు, గడ్డాలు, వీటితోనే సరిపోయింది. ఇక అమ్మాయిల గురించి అంటారా? నో ఛాన్స్. ఇలాంటి నా జీవితానికి ఈరోజే పెళ్ళైంది. ఈ 25 సంవత్సరాలుగా నా జీవితం మొత్తం దాచుకున్న మాటలన్నీ నా భార్యకు చెప్పాలని ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. షీ ఈస్ గోయింగ్ టు బీ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ నెక్స్ట్ 50 years. తను చాలా అందంగా ఉంటుంది తెలుసా. తన పేరు ధృతి. వెయిట్ వెయిట్ వెయిట్, ఇక నుంచి ఆకాష్ ధృతి. సిగ్గేస్తుంది. ఈరోజు మా మొదటి రాత్రి. Rock
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటండి? హే, ఇప్పుడెందుకు అరుస్తున్నావు? అరవట్లేదండి, అడుగుతున్నాను. మీకు ఇష్టమంటేనేగా మనం ఇలా. మా ఇంట్లో వాళ్ళు వదిలితే 100 చెప్తారు. అయినా ఇప్పుడిక్కడ మా వాళ్ళు మీ వాళ్ళు ప్రాబ్లం కాదు, మనం. నువ్వు వాళ్ళకి నచ్చొచ్చు, నాకు కాదు. అయినా నాకిష్టమా కాదా అని ఒక్కరైనా అడిగారా? అంటే అడగలేదండి. మరి తప్పేవరిది? నాదే. ఇంటికొచ్చారు, చూసుకున్నారు, డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఒక్కరైనా అమ్మాయికి ఇష్టమా కాదా అని అడిగారా? పోనీ నువ్వైనా అడిగావా? అడగలేదు. పోనీ మీరైనా మీ ఇంట్లో వాళ్ళకి నాకు పిల్లొద్దు అని చెప్పుండాల్సింది కదా. అబ్బాయి మంచోడమ్మా, అబ్బాయి మంచోడమ్మా, అబ్బాయి మంచోడమ్మా. సరే అమ్మా, అంత మంచోడైతే నువ్వే చేసుకో అని అరవాలనిపిస్తుంది. అరవగలనా? లేదే. చిన్నప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం అలవాటు చేసుంటే ఈరోజు నా బ్రతుకు ఒక తాలిబొట్టుకి కట్టుబడి ఆగిపోయేది కాదు. మీ లైఫ్లో వేరే అబ్బాయి ఎవరైనా? నా బతుక్కి అదొక్కటే తక్కువ. ఒక అబ్బాయిని చూసినా గొడవ, మాట్లాడినా గొడవ, క్యాజువల్గా నడిచినా గొడవ. ఈ టార్చర్ తట్టుకోలేక వేరే స్టేట్కెళ్ళి MBA చేద్దామనుకుంటే అక్కడ ఎవడో దిక్కుమాలిన బాబాయ్ గారిని వాచ్మెన్ గా పెడతారు. ఇంత రిస్ట్రిక్షన్స్ ఉన్న దాంట్లో లవ్ ఒకటే తక్కువ. ఇంకా ఇదంతా ఇప్పుడు మాట్లాడి అనవసరం. నాకు మీరు నచ్చలేదు, చెప్పాలనిపించింది, చెప్పేశానంతే. మీకు నా గురించి ఏం చెప్పారో నాకు తెలీదు, కానీ ఇది నేను, ఇదే నేను. ఇష్టం లేకుండా నన్ను నేను మీకు ఇవ్వలేను. ఐఎమ్ సారీ ఆకాష్, ఐఎమ్ రియలీ సారీ. ఒక్కటి అడగొచ్చా అండి? అడగండి. మీ లైఫ్లో ఇంకో మనిషి లేడు, నేనంటే ఇష్టం కూడా లేదు. తెలుసో తెలియకో వి బోత్ గాట్ మ్యారీడ్. ఇప్పుడు నా నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ దొరుకుతుందా? ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది అనుకుంటారు. కాదు, కాంప్రమైజ్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ దట్ కాంప్రమైజ్ లైఫ్. నువ్వు నాకొద్దు. ఇన్ని మాట్లాడేశారు. మన ఫ్యామిలీస్కి ఏం సమాధానం చెప్పాలో అది కూడా మీరే చెప్పండి. ఈ డిసిషన్ వల్ల మన ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడతాయో థింక్ చేశారా? ఎవ్వరూ బ్యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. డిసిజన్ నాదే కదా, నేనే ఫేస్ చేస్తాను. నాకు ఎవరి సలహాలు ఓదార్పులు అక్కర్లేదు. తాళి కట్టినందుకు నాకొక హెల్ప్ చేయి చాలు. 1 సంవత్సరం తర్వాత నాకు డివోర్స్ ఇస్తే ఐల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. ఏంటి బా, స్టార్ట్ అయిందా? సిగ్గెందుకు చెప్పా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందో చూడాలి. పడుకోలేదా? ఫస్ట్ నైట్ రోజు రాత్రి ఎవరైనా పడుకుంటారా ధృతి గారు? మనుషులం కదా, మాకు పడుతుందిలేండి. మిమ్మల్ని గెలకడం నా బుద్ధి తక్కువతనం. ఓయ్ బాబు. ఓయ్ బాబువా? ఆకలేస్తుంది, ఏదైనా తిందామా? ఫ్రూట్స్ స్వీట్స్ ఉన్నాయి, అవి మీ నాన్నగారు ఇచ్చిన కట్నం నుంచి తెచ్చినవే, తినేయండి. అబ్బా అది కాదబ్బా, ఏదైనా కారంగా. కారంగానా? ఈ టైంలోనా? బయటికి వెళ్దామా? బయటికా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తామండి? ఈ కటన్ తీస్తావా? ఎందుకండి? అది కూడా.
అదే ఎందుకో చెప్పండి. తీయి చెప్తాను. ఏమండి ఏం చేస్తున్నారండి? ఏమండి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించారా? ఏమండి నాకు భయంగా ఉందండి. ఇప్పుడు వెళ్ళడం అవసరమా? వినండి నా మాట. ఇది నాకు కొంప ముంచేటట్టుంది. అయ్యో రామచంద్ర, రావు కాలంలో పుట్టుంటా నేను. ఏమండి అయ్యో ఏమండి ఎవరైనా చూస్తారండి? ఏమండి కింద వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమండి వద్దండి, నా మాట వినండి. ఏమండి దూకేసింది. ఎవరు చూడలే కదా? ఆకాష్, నీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఉందా? ఆకాష్ ఆకాష్ ప్లీజ్ ఆకాష్, నాకు బుల్లెట్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే చాలా కోరిక. నన్ను తీసుకెళ్ళవా ప్లీజ్? ఏమండి నాకు చాలా భయంగా ఉందండి. మనం రూమ్లలో మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మనం ఉన్నామా లేమా అని అందరూ మన రూమ్ లోకి వచ్చి తొంగి చూస్తారా? అమ్మాయిని నేనే భయపడట్లేదు, నీకేంటో భయం? మంచి ఫుడ్ తిందాం పద. ఇంతమంది ఉన్నారండి. ఏమండి అందరూ మననే చూస్తున్నారండి. నాకు తెలీదు అనుకున్నావా? ఇలాంటి ప్లేస్కి ఎవరైనా తీసుకొస్తారా? అబ్బా రామచంద్ర, మీకేం కావాలో చెప్పండి. ఒక ప్లెయిన్ దోశ, ఒక పన్నీర్ దోశ, ఒక ఆనియన్ దోశ, ఇంకా 2 పెసరట్లు. ఏంటి ఇవన్నీ మీరు తినడానికే? చెప్పబోయ్. అది నమ్మ తమ్ముడు, ఒక మసాలా దోశ, ఒక ఆనియన్ దోశ, ఒక పెసరట్టు, ఒక ఊతప్పం. ఇవి మేడంకి. ఒక ప్లేట్ ఇడ్లీ నాకు. Ready for this? దిష్టి పెట్టకు. गाड़ी रुक गाड़ी रुक। पानी पूरी तिंटावा? क्या है रे बुड्ढी? आइटम अच्छी है। అసలు నీకు బుద్ధుందా? ఆడపిల్లని అలా వదిలేసి వచ్చేస్తావా? నాకెంత భయం వేసిందో తెలుసా? అక్కడ అందరు అదులా చూస్తూ ఉంటే. అసలు నా దగ్గర డబ్బులు కూడా లేవు. అయినా నువ్వున్నావనే కదా నీతో బయటకు వచ్చింది. అలా వదిలేసి వచ్చేస్తారా? నాకేమన్నా అయ్యుంటే అసలు మీకు కొంచెమన్నా. మీకోసమే వెళ్ళాను. ముందు తాగండి, ఆ తర్వాత తిట్టొచ్చు. సారీ అన్నా, ఇందాక డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను. అదేంటి మేడం అలా అంటారు? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం అన్నయ్యే. నాతో ఈ షాప్ పెట్టించింది అన్నయ్యే. అయినా మీరు కూడా ఏంటన్నయ్యా? ఓ అబ్బాయి చెప్పండి. సిగరెట్లు మందు అలవాట్లేం లేవా నీకు? పార్టీలు గట్రా ఏమైనా? చేచి
పెళ్ళిళ్ళు డ్యాన్స్లే తప్ప పబ్బులు పార్టీలు అలా ఏం లేవండి. ఇక మందు సిగరెట్ అలవాటు గురించి అంటారా, నో ఛాన్స్. మరి మీరు నువ్వేమనుకుంటున్నావు? తాగుతారు, పైగా నాకన్నా ఎక్కువ చదువుకున్నారు, బాగా ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఖచ్చితంగా ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. లేకపోతే నన్నెందుకు కాదంటారు? అబ్బో బాగానే అనుకున్నావే. నేను అనుకున్నంత ముద్దపప్పు ఏం కాదు నువ్వు. నైస్. అయినా నువ్వు అనుకున్నట్టు నేను తాగను ఆకాష్. నా హస్బెండ్ తాగుతా అంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా ముందే తాగాలి. స్మోక్ చేస్తే మాత్రం చంపేస్తా. అండ్ ఇంకొకటి, బాగా చదువుకున్న అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారని మీ అబ్బాయిలు బ్రెయిన్లో నుంచి డిలీట్ చేసేయండి. ఒక మనిషి కంటికి నచ్చడం వేరు, మనసుకి నచ్చడం వేరు. అలాంటి ఒక అబ్బాయి మా లైఫ్లోకి వచ్చినప్పుడు మా అమ్మాయిలు ఏం మాట్లాడరు. వాడిని ప్రేమగా వాటేసుకొని వాడికి సరెండర్ అయిపోతామంతే. ఆకాష్ గారు, అది మరి పర్లేదు చెప్పండి. పెళ్లి హడావిడిలో ఉండిపోయి నాలుగుకి మాంసం ముక్క తగిలి చాలా రోజులైంది. చికెన్ తినిపిస్తారా ప్లీజ్? ఇందాకే కదండి తిన్నారు. అయితే తినాలనిపిస్తుంది, తినిపించచ్చు కదా. సరే, ఈ రాత్రికి మీరు అనుకున్నది అనుకున్నట్టు తీర్చేద్దాం, పదండి. ఇదేంటి లాకేస్ ఉంది? దిగండి. ఇది మా ఫ్రెండ్దే అండి, రండి చెప్తాను. రే తాగుబోతు, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి బే? ఈ టైంలో ఫోన్ ఏంట్రా పెళ్లి రోజు? రే అదంతా కాదు కానీ నాకు అర్జెంటుగా చికెన్ కావాలి. దయ్యాలు తిరిగే టైంలో చికెన్ అంటావేంట్రా? అయినా ఇది క్లోజింగ్ టైం, లోపల ఎవరు చెఫ్స్ లేరు, నువ్వే వండుకోవాలి. ఓపికందా? చాలా ఉంది. ఫస్ట్ కీస్ ఎక్కడ ఉన్నాయి చెప్పు. అక్కడే వాచ్మెన్ దగ్గర ఉంటాయి చూడు. ఓకే తమ్ముడు కీస్ ఇయ్యమ్మా. సరేరా, మీ వాడు కీస్ ఇచ్చాడు కానీ తర్వాత మాట్లాడతా. బాయ్. సర్లే సో, కిచెన్ జాగ్రత్త. ఇట్స్ బ్యూటిఫుల్. యు నో వాట్, ఈ ప్రపంచంలో ది బెస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా.
పర్లేదు, హ్మ్? వంటలు కూడా బాగానే చేస్తాం. నైస్. ఏదో అప్పుడప్పుడు. అవును, నాకు ఒక డౌట్. లేట్ ఎందుకు అడిగి. పెళ్ళయ్యాక కొన్ని రోజుల వరకు నాన్ వెజ్ తినద్దు అంటారు కదా, మరి మీరు తినేసారే ఎలా అని ఆలోచిస్తున్నా. అయ్యో పిచ్చి ప్రకాషు, నీతో పెళ్ళే వద్దనుకున్న దాన్ని ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవుతానా? అయ్యే ప్రసక్తే లేదు. పోనీ చెప్తా. హే, ఐమ్ సారీ. సారీలు ఎందుకులేండి, మీ మనసులో ఉన్న మాట చెప్పారు, పర్లేదండి. అలా అనలేదు ఆకాష్. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. మీ అంత కాకపోయినా నాకు కొంచెం మెచ్యూరిటీ ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఏమైందండి? వాష్రూమ్ ఏమైనా? చికెన్ బాగుంది కానీ కొంచెం కారమే ఎక్కువైంది. అర్థమైంది. ఇక్కడే. రాత్రులు రోడ్ల మీద తిరుగుతున్నావు అంట కదా బావా. రే, నాకు జరిగింది పెళ్ళేరా, ఎందుకురా ఏడుస్తున్నావు? సరే సరే, తాగిందాలు కానీ పోయి వండుకో. ఏంటి కోడి వస్తావా? కొత్తగా పెళ్ళైనట్టుంది, ఇంకా సీల్ కూడా ఓపెన్ అవునట్టుందే. నన్ను ఓపెన్ చేయమంటే ఏంటి? వైట్ శారీలో బాయిలర్ కోడ్లా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, దీని లెగ్ పీస్కి మసాలా వేసి కొరికితే ఉంటుంది. మందులోకి మంచిగా లేదు, వచ్చేస్తావేంటి? ఇప్పుడు ఎందుకు బావ ఇలా అయిపోయావు నువ్వు? అరే, ఇప్పుడు 10th క్లాస్ కామేశ్వరి గురించి ఎందుకురా? ఆకాష్, సరే సరే, మళ్ళీ చేస్తావు. వాళ్ళు నన్ను బ్యాడ్ గా కమెంట్ చేస్తున్నారు. అయితే వచ్చి మాట్లాడు, గొడవపడు. నీ భార్యనేమన్నా అంటే నువ్వు ఇలానే ఊరుకుంటావా? అయ్యి బాబోయ్, మిమ్మల్ని కామెంట్ చేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం అండి. అదంతా కాదు, ఇప్పుడు నువ్వు వస్తావా రావా? వాళ్ళని చూసారా ఒక్కొక్కరు ఎలా ఉన్నారో? వాళ్ళతో మనకెందుకండి, వెళ్దాం పదండి. నీతో పనవ్వదు, నువ్విక్కడే ఉండు, నేనే చూసుకుంటాను. అది కాదు, ఆగండి. ఇట్లారా. ఏంటి బాగా కాస్ట్లీయా? ఎంతైనా పర్లేదు. జోబు నిండా క్యాష్ ఉంది, కారులో ఫుల్ ఏసీ ఉంది. రారా, చెప్పాను కదా ఇది వస్తుందని. ఏంట్రా బా కాస్ట్లీయా? ఇప్పుడు చూడరా నీ మెడికల్ బిల్ ఎంత కాస్ట్ గా ఉంటుందో. మార్నింగ్ కొడతావా? బాయిలర్ కూడా. అయ్యో, అలా తన్నేశారేంటండి? ఏమండి ప్లీజ్ అండి, నా మాటనండి, వాళ్ళు మళ్ళీ వచ్చి కొడతారండి. రారా బయటికి, రారా నువ్వు, రారా బయటికి. చంపేస్తాను అప్పటికా ఇవాళ. ఏమండి ఏమండి, ఇంట్లో బయటికి రా. ఏమండి, నా మాటని ఆగండి. ఏమండి, వదలండి, బయటికి రారా. ఆపండ్రా, వైజాగ్ అమ్మాయిరా, పీచు గాలి పీల్చి పెరిగిందని చంపేస్తాను. ఒక్కొక్కడికి ఎంత బలంగా ఉన్నారేంటండి? ఏం తింటున్నారండి రోజు? పారిపోతారేంట్రా, బండి ఆపండి. ఏమండి ఆగండి, ఆగండి ప్లీజ్. వదలండి, చూస్తారే, బండి తీ పదా. అమ్మ తల్లి. దేనికి గెలకడం ఎందుకులే, సైలెంట్గా ఉంటే బెటర్.
ఏంటి సైలెంట్ అయిపోయావు? భయమేసిందా? అంత వైలెన్స్ ఏంటండి? అలా కొట్టేశారేంటండి బాబు? ఈ కాలంలో అమ్మాయిలకి ఈ మాత్రం గట్స్ ఉండాలి. లేకపోతే మమ్మల్ని బ్రతకనిస్తారా మీ అబ్బాయిలు? నడిస్తే చూస్తారు, నవ్వితే చూస్తారు, కూర్చుంటే చూస్తారు. మీ చూపుల్ని భరించలేక ఎంతమంది అమ్మాయిలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా భయపడుతున్నారో తెలుసా? మీ మగాళ్ళందరికీ మీ మగాళ్ళమని పొగరు. కోసేయాలి ఒక్కొక్కడికి. నువ్వు మంచడివేలే. థ్యాంక్ యూ. బాగా చలేస్తుంది. టీ తాగుదాం, తీసుకెళ్తావా? మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? పర్లేదు, నువ్వు అని పిలవచ్చు. ఇందాక చికెన్ అడిగావే, అక్కడికి తీసుకెళ్లకుండా దోశతోనే సరిపెట్టుంటే? అర్చేదాన్ని, గోల చేసేదాన్ని, ఆర్గ్యూ చేసేదాన్ని, అక్కడి నుంచి కదిలేదాన్నే కాదు. ఫుడ్ విషయంలోనే ఇంతగా ఆలోచిస్తున్నావే, అలాంటిది జీవితాన్ని పంచుకునే వాడి గురించి కొంచెమైనా డిస్కస్ చేయాలనిపించలేదా? నాకు భయం. అవునులే, అమ్మాయివి కదా, నేనే ముందు అడగాల్సింది. మాట్లాడదామనుకున్నా, కానీ నీ నెంబర్ అడగడానికి కొంచెం మొహమాటం అనిపించింది. బాగుండదేమో అని. అడిగి ఉండాల్సింది. బహుశా ముందే పరిచయం అయి ఉంటే ఈ రాత్రిలా గడిచేది కాదేమో. మీరు అడగగానే వేయడానికి గౌతమ్ వాసుదేవన్ సినిమాలో హీరో అనుకున్నావా? ఫస్ట్ కాదనే అనుకున్నా, తర్వాతే అర్థమైంది. ఏంటి కాదనా? అయ్యో రామా, అవునని బాబు. అడగ్గానే రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మాట వింటావనిపించింది. ఇందాక దోస్ తిన్నాక కూడా చికెన్ అడిగినప్పుడు భరించగలవని అర్థమైంది. ఏ అమ్మాయి అయినా చీర కట్టుకున్నప్పుడు, కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని ఒక వ్యక్తిని పదే పదే అడుగుతుంది అంటే ఆ వ్యక్తి తనను భరిస్తాడని అర్థం. అవును, అడగడం మర్చిపోయాను. నా సారీ ఎలా ఉంది? బాగుంది. బ్యాంగిల్స్? అది కూడా. మరి ఐబ్రోస్? అవైతే చాలా బాగున్నాయండి బాబు. మావి చిన్న చిన్న ఆనందాలాకాష్. వాటితోనే పెద్ద ఇల్లు కట్టుకుంటాం. మరి ఆ ఇంటికి వచ్చేవాడి కోసం ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం? అంతగా ఆలోచిస్తుంటే పుసుక్కున పెళ్లి చేస్తే ఎలా చెప్పండి? గొంగలి పురుగు నుంచి వచ్చే సీతాకోక చిలుక స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది, ఎవ్వరి దగ్గర బందీ అవ్వాలనుకోదు. అవునండి. అవునా? ఇంతకీ తమరికేమర్థమైందో? అంటే మీరు ఆలోచించుకోవడానికి టైం ఇస్తే బాగుండనిపించింది. పిచ్చోడా, నేనడిగింది ఒక అమ్మాయిని నువ్వు ఎలా కావాలనుకుంటున్నావని. మనకు పెద్ద ఏం లేవండి. కాకపోతే వచ్చే అమ్మాయి ఫుడ్ కంటే మొగుడికి వాల్యూ ఇస్తే బాగుంటుంది. మరొక అమ్మాయితో మరొక రాత్రి, మరొక టీ, ఇలా కాకుండా ఒక చిన్న పాల గ్లాస్తో ఆ రాత్రి అలా ముగిసిపోతే బాగుంటుంది. మీరు ప్రీషియస్ అండి, చాలా తెలుసా, చాలా ప్రీషియస్. అచ్చా, నన్ను నువ్వు భరించలేవులే. నేను మిమ్మల్ని భరించగలనండి, మీకే ఆ విషయం అర్థమవట్లా. నువ్వు చాలా సెన్సిటివ్ ఆకాష్. నాకు సన్ రైజ్ చూడాలనుంది, చూపిస్తావా? అయ్యో, ఇంటి నుండే తీసుకొచ్చినాను, ఆ మాత్రం చేయలేనా? పదండి వెళ్దాం. ధృతి, చాలా నచ్చేశావు. నాకు నువ్వు నచ్చావని నీకు అర్థమైందని అనుకుంటున్నా. నీ మాట, నీ కోపం, నీ నవ్వు, నీ పిచ్చి పిచ్చి కోరికలు అన్నీ చాలా బాగున్నాయి, నవ్వు తెప్పిస్తున్నాయి. నాకు అర్థమైంది నీ దగ్గర నాకు ఎగిరే స్వేచ్ఛ దొరుకుతుంది అని. కానీ నువ్వు వెతుకుతున్న స్వేచ్ఛ నేనే అని నీకు అర్థమవ్వట్లేదా? నన్నెందుకు వద్దనుకుంటున్నావు? ఉండిపోవచ్చు కదా నాతోనే. ఎంత అందంగా ఉందో కదా. అవునండి. నీకు సన్ రైజ్ అంటే ఇష్టమా, సన్సెట్ అంటే ఇష్టమా? నాకు సన్ రైజ్ అంటేనే ఇష్టం. మనం కోరుకున్న మనిషి మన లైఫ్లోకి వస్తే మన లైఫ్ అంత బ్రైట్గా ఉంటుంది. లేకపోతే వానాకాలంలో వచ్చే సూర్యులా ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు ఆకాష్. అందరి లైఫ్ ఒకేలా ఉండదు కదండి.
అవును ఆకాష్ గారు, కరెక్టే. నేను అందరి గురించి అనట్లేదే. అందరూ ఎవరికివ్వాలనుకునే ఒక కామన్ స్టేట్మెంట్ చెప్పనా? నా లైఫ్ బాలేదు, అలానే నేను కూడా. అది కాదండి, వాట్ ఐ మీన్ టు సే ఈజ్. ఒక్క నిమిషం, నేను మాట్లాడచ్చా? చాలా రోజుల తర్వాత ఒక రాత్రి నా మనసుకి నచ్చింది చేశాను. దానికి కారణం నువ్వే. థ్యాంక్స్. అయ్యో పర్లేదండి. జీవితంలో చాలా వరకు చేంజెస్ రావడానికి గొప్ప గొప్ప విషయాలు జరగాల్సిన అవసరం లేదు. చిన్న మార్పు చాలు. నా లైఫ్లో ఆ చిన్న మార్పు ఈ పెళ్ళి. కొన్ని గ్రాముల తాలిబొట్టు, 23 ఏళ్ల వయసు, కలిసి నడిచిన అడుగులు, కంటికి కనిపించని పరువు, అమ్మాయికి మాత్రమే అర్థమయ్యే కుటుంబం బరువు మాతో చాలా సాక్రిఫైస్ చేపిస్తాయి. అందులో ఈ పెళ్ళొకటి. నాకు కొంచెం క్లియర్గా చెప్తావా? పెళ్ళైన నెక్స్ట్ మూమెంట్ నుంచి చేంజ్ అయ్యే మా లైఫ్ మీ అబ్బాయిలకు అర్థం కాదు. కానీ ఒకటి చెప్పనా, బిలీవ్ మీ, ఇంటికి త్వరగా వచ్చేరా తల్లి నుంచి ఈ పండగకైనా ఇంటికి వస్తావా వరకు అన్నీ మారిపోతాయి. దీన్ని బరువు అనుకోవాలో బాధ్యత అనుకోవాలో క్లారిటీ వచ్చేలోపే మా లైఫ్లో చాలా పేజెస్ ఎండ్ అయిపోతాయి. అయినా ఇది నీకు అర్థం కాదులే ఆకాష్. తప్పుగా అనుకోకండి, అన్నీ మారతాయండి, నన్ను నమ్మండి ప్లీజ్. అయినా ఇప్పుడు నాకు మీ ఓదార్ పక్కర్లేదు. అయినా ఎవరినానేం లాభం? మా నాన్న నాలి. ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అనుకుంటే సరిపోతుందా? ఆ అమ్మాయి ఆలోచనలేంటి, ఆశలేంటి, అది కూడా ఆలోచించాలి కదా. పెళ్లి చేశామా, వేరే ఇంటికి పంపించామా, భారం తీరిపోయిందా, అంతేనా? నాకంటూ ఒక లైఫ్ లేదా? అయినా మీ నాన్న కూడా చాలా పెద్ద రోలే ప్లే చేశాడే నా లైఫ్లో. మధ్యలో మా నాన్నగారు ఏం చేశారండి? అయ్యో రామా, చేసిందంతా మీ నాన్నగారే. తాంబులను మార్చుకున్నాక నా కోడలని ఊరంతా చెప్పుకొని తిరగాల, వేరే పనేం లేదా? అయినా మీ స్టేటస్ కి తగ్గట్టు నా అమ్మాయిని చూసి చేసుకోవచ్చు కదా. అరే, అమ్మాయికి నచ్చిందా లేదా అనేదేం లేదా? మీ లైఫ్, మీ హ్యాపీనెస్, ఓ సూపర్ ఫ్యామిలీ అండి మీది. శ్రీధృతి, ఇప్పటివరకు మాట్లాడేది చాలా ఓపికగా విన్నాను, కానీ ఇప్పుడు చాలా ఓవర్గా మాట్లాడేస్తున్నావు. మా నాన్న గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఇంకొక్క మాట ఓవర్గా మాట్లాడినా బాగోచ్చు చెప్తాను. అబ్బో, ఆ బాబు గారినంటే ఈ బాబు గారికి కోపం వస్తుందే అంటాను. ఏం చేస్తావు? మీ నాన్న ఇంత ఎదవ కాబట్టే ఇవాళ నా లైఫ్ లో నేను ఇంత ఏడుస్తున్నా. ఏంటే అప్పటి నుంచి చూస్తున్నా ఓ లోడో అవుతున్నావు? నీలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో పట్టించుకోవు. నీ గోల నీదే, అందుకే ఇలా తయారయ్యావు. నాకే కాదే, ప్రపంచంలో ఏ అబ్బాయికైనా వాళ్ళ నాన్న గురించి తక్కువగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా ఎక్కడ కాలకూడదో అక్కడ కాలుతుంది. అయినా మా నాన్న గురించి ఏం తెలుసే నీకు? నాకన్నా ముందు ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయింది. వచ్చే కోడల్ని కూతురులా చూసుకోవాలనుకున్నాడు. ఆయన అనుకుంటే ఆయన స్టేటస్ కింద అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయొచ్చు. కానీ ఎక్కడ చూశాడో తెలియదు. నువ్వు నవ్వితే అచ్చం మా అమ్మలానే ఉందిరా అని ఎన్నిసార్లు చెప్పుకున్నాడో లెక్కే లేదు. వచ్చే కోడల్లో అమ్మని కూతురిని చూసుకొని అత్తమామ దొరకడం నీ అదృష్టమే. వాళ్ళని వద్దనుకున్నావు చూడు, అది నీ కర్మ. ఆకాష్, నోర్మోయ్. మాట్లాడితే ఓ జీవితం పోయింది, లైఫ్ పోయింది, ఫ్రీడమ్ పోయింది అని ఓ వాగుతున్నావు. పెళ్ళయ్యాక మొగుడికి తినిపించాలి, మూతుడవాలి, అత్తమ్మకి సేవ చేయాలి అని ఓ తొక్కుల కండిషన్స్ ఏం పెట్టలేదే. ఇన్ఫ్యాక్ట్ మీ నాన్న జాబ్ మానేపిస్తా అంటే మా నాన్నే వద్దు, అమ్మాయికి నచ్చింది చేయనివ్వండి అని చెప్పి ఒప్పించాడే. అయినా నీకు కావాల్సిన డైవర్సేగా, నువ్వనుకున్నట్టే ఇచ్చేస్తా. అంతేగాని మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకు. నీ మెడలో కట్టనే ఓ తాడు, దాని పేరు తాలిబొట్టు. అది బరువో బాధ్యతో ఇంకేదో కాదు, మనిషికి మనిషి తోడుగా ఉంటాను అని ఇచ్చే నమ్మకం. ఇదిగో సన్ రైజ్, చూసావుగా, ఇదే సన్ రైజ్. నీ లైఫ్లో వచ్చేవాడి వల్ల నీ లైఫ్ కూడా ఇలాగే బ్రైట్గా ఉండాలని కోరుకుంటున్నాను. దా వచ్చి బండెక్కు. సారీ ఆకాష్. మీకు ప్రేమ అర్థం కాలేదండి, కోపం అర్థమైంది. అర్థం చేసుకోవాల్సింది నన్ను వదిలేశారు, వదిలేయాల్సింది నన్ను అర్థం చేసుకున్నారు. ఈ దూరం మీకు అర్థం కాదు. నువ్వంటే నాలో నీ సగమనుకున్నా, ఏమైందో ఈ లోపే సతమతమైనా. నువ్వంటే నాకున్నా వరమనుకున్నా,
లోనా కుదిపే ఓ మాటనే విన్నా నిసిలోనే దాగుంది ఏ రోజైనా తెరవీడే తరుణం వెలుగా తను కూడా దాటింది చీకటి తెరా నలుపై ఏ వేకువ చురకా కనులు కనులు చూసేది నిజమంటారా దివిని భువిని కలిపేవో మాయంటారా దూరాన చూస్తేనే ఆ రెండు కలిసుంటాయా దగ్గర వెళ్ళే కొద్దీ అవి దూరమయ్యేనావో ప్రశ్నై నేనొకటై మొదలయ్యామా ముందున్న బదులేమిటో నువ్వు నేను ఒకటయ్యే తీపి క్షణాన ఈ చేదు సమయమేమిటో ఇలా మరి ఇవ్వాలే ఆగే ప్రేమ స్వరాలే నడుస్తున్న మౌనాలే ముగిసేదెలా నీలో ఉన్న భావాలేవి తెలియక నేనే నీతో బంధం మళ్ళీ అడుగులనే నడిచానా కనులు కనులు చూసేది నిజమంటారా దివిని భువిని కలిపేవో మాయంటారా దూరాన చూస్తేనే ఆ రెండు కలిసుంటాయా దగ్గర వెళ్ళే కొద్దీ అవి దూరమయ్యేనావో ఏవండి పిల్లలు కనిపించట్లేదండి పిల్లలు కనిపించకపోవడం ఏంట్రా వెళ్ళి వెతకండి ఏ అమ్మా ఆ గేట్ దగ్గర ఉన్నారేమో చూసిరా ఎక్కడున్నారో ఏంటో పైన ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడికి పోయాడు ఈ సన్నాసి ఫోన్ చేసి తగలడా యాదవ్కి కనబట్లేదు బాబాయ్ దిగు అరే ఎదవా ఎక్కడికి వెళ్ళావురా అంటే నాన్న అది సన్ రైజ్ చూస్తానంటే వెళ్ళొచ్చాం పిచ్చనా కొడక నువ్వు పోతే పోయావు అమ్మాయిని తీసుకెళ్ళావురా అయినా నువ్వేంటి బంగారు తల్లి ఆయనే వెళ్దామన్నారు మావయ్య ఇంకోసారి ఇలా చేయకం ఎప్పుడైనా పిలిచడానికి ఇలాగా నాకు చెప్పు వాడు మక్కలేదంతాను నువ్వు రా వచ్చి తగలాడు రేయ్ ఆ బైక్ది సైలాక్ వేసావా లేదా వేసానా తగలడు